కొత్తగా డబ్బు వచ్చినని చూడగానే కనిపెట్టేయచ్చురా. కొత్తగా పెళ్ళైనడు షో చూపిస్తాడు, కొత్తగా డబ్బు వచ్చినడు పొగరు చూపిస్తాడు. లేసే అసలుతోనే బయటపడిపోతారు, ఆ తర్వాత దొరికిపోతారా. ఓనర్ చెప్పినట్టు ఈ విషయం పోలీసులకు కానీ ఇంకెవరికైనా తెలిస్తే డబ్బు మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. లక్ష్మీదేవి నాకు ఇచ్చిన డబ్బు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరిని నమ్మలేం, ఎవరితోనూ చెప్పలేం. చెప్తే డబ్బు గోవింద. ఎక్కడికి రా మురళి? అమ్మయ్యా, ఇదేమన్నా యాక్సిస్ బ్యాంకరా? ఇంత పెద్ద తాళం వేసావు? లోపల కోట్లు డబ్బు ఏమైనా ఉందా? చినిగిపోయిన గోనె సంచి, ఇనప డబ్బా, పాత చాప. గెస్ట్ అన్న పేరుతో ఇక్కడికి వచ్చిపోయేది నేను ఒక్కనే కదరా. తలుపు తీరా, తలనొప్పిగా ఉంది. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. చెప్తే ఏం కావాలన్నా ఇస్తావా? అసలు ఏం కావాలి నీకు? నీ ప్యాలెస్ లో నా క్వార్టర్లోని కటింగ్ దాచుంచాను, తలుపు తీసుకుంటాను. నీకు మందు కావాలి అంతే కదా, నేను కొనిస్తానులే. నీకు నచ్చింది కొని పెడితే తాగడానికి నేనేమన్నా ఎర్రోడ్నా? పోయిన వారం మసాజ్ సెంటర్లో ఓ ఫారిన్ పిల్లకి మసాజ్ మాత్రం వేశాను. నా స్టైల్ బాగా నచ్చి ఓ ఫుల్ ఇచ్చింది. ఆ సరికి లోపల ఉంది, త్వరగా తల్లో పెడుతుంది, మందు కొట్టాలి. ఇప్పుడు నీకు ఫారిన్ సరుకు కావాలి అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఇదిగో లుక్ లేకుండా వెళ్ళి మందే. డబ్బు ఎలా వచ్చిందని ఆలోచించకూడదు, దొరికిన దాంతో బాగా కుమ్మేయాలి. నా కొడక, నీ ఒక్కడి వల్ల 100 కోట్లు పోయాయిరా. ఇది డబ్బు సమస్య కాదురా, నా ప్రాణం పోయే సమస్య. నేను కూడబెట్టిన ఆస్తి మొత్తం అమ్మినా 25 కోట్లు కూడా రాదురా. 100 కోట్లు ఎక్కడి నుంచి తెమ్మంటారా? చెప్పరా, ఏం చెయ్యాలి, ఎక్కడి నుంచి తేవాలి? రిలాక్స్ రూపా, టెన్షన్ అవ్వకో, డబ్బు దొరుకుతుంది. ఇదిగో తాగు. నువ్వు దిగులు పడకన్నా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా. ఏయ్, నోరు మూసుకుని పోరా. నువ్వు ఆవేశపడినా తొందరపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కృప, అజయ్ చలయ్య గురించి మనకిన్న డౌట్ తెలుసు. డబ్బు ఇవ్వడానికి 10 నిమిషాలు లేట్ అయినా బాంబు పెట్టి లేపేస్తాడు. కృప, డబ్బును ఎలా కనిపెట్టాలన్నది మాత్రం ఆలోచించు. కోప్పడి ప్రయోజనం లేదు. ఇది ఎలక్షన్ టైం. ఆ డబ్బు సిటీ దాటి ఎక్కడికి పోయి ఉండదు. ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు కొంచెం ఓర్పుగా ఉండాలి కృప. ఓర్పా? వాడికి అలాంటివేం లేవు, లేపేస్తాడు. ఎదవ సలహాలు. ప్రతి రిజిస్టర్ ఆఫీస్ కి మన వాళ్ళని పంపి కొత్తగా ఎవడు రిజిస్టర్ చేయించాడో చూడు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ పిలిపించి ఎవడైనా కొత్తగా బల్క్ గా పర్చేస్ చేస్తున్నాడేమో కనుక్కోమను. ఎవడైనా ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేసి వరల్డ్ టూర్ వెళ్తున్నాడేమో కనిపెట్టండి. స్టార్ హోటల్ బార్లలో ఎవడైనా కన్ను మిన్ను తెలియకుండా తాగుతున్నాడేమో చెక్ చేయమను. ప్రాసిక్యూషన్ సెంటర్ కి వెళ్లి ఎంక్వైరీ చేయమను. పోలీసు వాళ్ళతో చెప్పి బళ్లను చెక్ చేయమను. పోయిన డబ్బులో సగానికి పైగా ఉన్నవి అమెరికన్ డాలర్స్. మార్కెట్ లో ఉమర్ భాయ్ కి తెలియకుండా $1 కూడా మారదు. అతనికి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. చెప్పిందంతా విన్నారుగా, మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే
డబ్బును కనిపెట్టు. తొందరగా వెళ్ళి చెప్పింది చేయండి. ఆపండి అన్నా పోరామాలికి పోద్దా? ఏంటే కోరమాలా? అదే నా అక్కడ చాలా కొట్లవి ఉంటాయే పెద్ద పెద్దవి, మన ఐటీ సిటీ పక్కన. పోరమాలా? అదే 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 సరేనా? 300 అవుతుంది. సరే నా ఇస్తాను ఇస్తాను. ఆటో ఎక్కడం ఇదే ఫస్ట్ టైమా? అవునన్నా, ఎప్పుడు కార్లోనే వెళ్తాను. ఇవాళ చేంజ్ గా ఉంటుందని ఆటోలో వెళ్తున్నాను. వచ్చేసాం. ఇదే ఇదే. ఆపండి 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 ఆపండి. ఎంత ఇవ్వాలి? 300 అని చెప్పానుగా. ఉంచండి. థ్యాంక్స్ బాబు. చెప్పండి సార్, ఏం కావాలి? కోట్ కావాలి. కోట బేస్మెంట్లో ఉంది సార్. సరే. ఇటువైపు సార్. ఇవన్నీ లేటెస్ట్ మోడల్, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. సార్ ఇది న్యూ మోడల్ సార్, చూస్తారా? అది ఇదిగోండి సార్. కొలతలు తీసి కుట్టించినట్టు కరెక్ట్గా ఉంది. ఎంతైంది? 13,000 only. ముందు స్టార్టర్ చేయండి. ఓకే ఆ తర్వాత చికెన్ లాలీపాప్. ఇదేనా 5 స్టార్ హోటల్? నాలాంటి బిగ్ షాట్స్ ఇక్కడికి వస్తారనుకుంటాను. చాలు చాలు. ఇంకా ఐస్ క్రీమ్స్ జ్యూస్ ఏమైనా కావాలా మేడం? ఓకే. 2 ఫలూడాస్. ఓకే మేడం. మంచి మెటీరియల్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటిది? మెనూ కార్డ్ సార్. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? నాకు అర్థం కాలేదు. సార్ ఇందులో ఉన్నవి ఏవైనా ఆర్డర్ చేయొచ్చు సార్. ఏంటిది? ఏవేవో రాసున్నాయి, ఏం అర్థం కావట్లేదే. అన్నిట్లో ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఈ ఐటెం తీసుకురండి. సార్ అది మిస్టర్ శ్యామ్, మా జిఎం నేమ్ సార్. అది తినే ఐటెం కాదు, వేరేదైనా ఐటెం సెలెక్ట్ చేయండి, తీసుకొస్తాను. దొరికిపోక మురళి, బొమ్మను చూసి చెప్పేయి. సరే సరే. ఇదేదో బాగుంది, ఇది తీసుకురండి. 1 ప్లేట్ మొగల్ బిర్యానీ. ఇంకేమైనా కావాలా సార్? ఒక స్పూన్ కూడా ఇవ్వండి. ఓకే. సాలెడ్ కావాలా సార్? అవన్నీ వద్దు, కన్ఫ్యూజ్గా ఉంది. ఓకే అలాగే సార్, తీసుకొస్తాను. కొంచెం ఆనియన్ ఎక్కువ తీసుకురండి అన్న. ఇది రీబ్యాక్ షూ. అది కాదు తమ్ముడు, షూ మార్చేసుకున్నావు. ఫ్యాషన్. ఏం ఫ్యాషనో ఏంటో. ఇవ్వండి ఇవ్వండి. తినేసాను, తీసుకోండి, పట్టుకోండి, ఎదుకోండి. సార్ 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 అది ఫింగర్ బౌల్ సార్, హ్యాండ్ వాష్కి. ఉండను.
బాగుంటే ఇంకోటి తీసుకురండి. సార్ ఆ చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ పర్పస్ ఓన్లీ. నేను బయటకే చేయగడుకుంటాను, మీరు ఇంకోటి తీసుకురండి. అయ్యో, ఓన్లీ కోట్లయితేనే మాట్లాడతాడు ఈ సూసే. నావన్నీ హై లెవెల్ డీలింగ్సే. అదేంటంటే స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, టైర్లాండ్, ఏంటంటే ఇక్కడ? ముకోస్లవియా, ముషిబిషి ఇలా అన్ని దేశాల్లో మా ఏజెంట్లు ఉన్నారు బాస్. ఓకే, పెద్ద పెద్ద విఐపీలందరూ డబ్బు నా చేతికే ఇస్తారు, నేను డిపాజిట్ చేస్తాను. మీరు చాలా పెద్ద ఏజెంట్ లా ఉన్నాడే. ఒక్క పైసా మిస్ కాకుండా జాగ్రత్త పెడతాను. తప్పకుండా చేతి క్యాష్ అందగానే ఐ విల్ కాల్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కాల్ Okay. చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ విఐపీ అన్నా, క్యాష్ గలలో ఏమంటారా?